హలో అందరికీ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ ఎల్లిపాయ కారం. జలుబు దగ్గు జ్వరంగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి తినండి. నాలుకకి ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. దీనిని ఎల్లిపాయ మీరం అని కూడా అంటారు. ముందుగా రోలును శుభ్రంగా కడుక్కొని అందులోకి 2 స్పూన్ల జీలకర్రను వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ చేసుకున్న మిశ్రమంలోకి గుప్పెడు ఎల్లిపాయలను వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఆ దంచుకున్న మిశ్రమంలోకి 4 స్పూన్ల కారంను వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా దంచుకోవాలి. ఆ దంచుకున్న మిశ్రమాన్ని ఒక మూతలోకి తీసుకొని పోపు చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఎల్లిపాయ కారాన్ని అందులోకి వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ ఎల్లిపాయ కారం రెడీ. దీనిని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా దీనిని చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.